ఉండాలని కోరుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి పేరుతో మాకు సైకిల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం, నేను శ్రీకాంత్ యాదవ్, ఎల్కతుర్తి మండల బీజేపీ అధ్యక్షుడిని. ఇవాళ హుస్నాబాద్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రోగ్రాం సైకిళ్ళ పంపిణీ. మోదీ కానుకగా బండి సంజయ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ హుస్నాబాద్ అసెంబ్లీలో, హుస్నాబాద్ పట్టణంలో జరిగిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న 10వ తరగతి బాలికలకు వాళ్ళు వేరే గ్రామం నుంచి రావడం ఇబ్బంది అవుతుందని సంజయ్ అన్న గారి దృష్టికి వెళ్ళడం వల్ల ఈ యొక్క సైకిల్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సైకిల్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థినులు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వచ్చే స్కూల్ దగ్గరికి వెళ్ళడం ఈజీగా ఉంటుంది వాళ్ళకి. తద్వారా ఏంటంటే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి ఈ సైకిళ్ళ పంపిణీ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీని ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పార్టీలకు అతీతంగా బీజేపీ పార్టీ వాళ్ళే అని కాకుండా ప్రతి ఒక్క బాలబాలికలకు సైకిళ్ళ పంపిణీ జరగాలి, వాళ్ళు కష్టపడుతూ స్కూళ్ళకు వస్తున్నారు అని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో జిల్లా పరిషత్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఇది ఇలాగే ఈ యొక్క సంవత్సరమే కాకుండా రాబోయే ముందు సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా వచ్చే తరాలకు కూడా ఇలాగే సైకిళ్ళ పంపిణీ జరుగుతుందని సంజయ్ అన్న గారు చెప్పారు. ఇప్పుడు తర్వాత కూడా మళ్ళీ స్కూల్ కిట్లు చిన్నపిల్లలకి ఎల్కేజీ నుంచి 6వ తరగతి వరకు స్కూల్ కిట్లు వస్తాయి. వాళ్ళకి ఒక బ్యాగ్ ఇవ్వడం, అందులో ఒక పెన్సిల్, ఒక వాటర్ బాటిల్, బుక్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళ యొక్క పాపులేషన్ పెంచడం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ప్రైవేట్ స్కూల్కి అడిక్ట్ అయి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పట్లేదు అనుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్న వాళ్ళందరూ పీహెచ్డీ పీజీలు చేసిన వాళ్ళే, వాళ్ళు బీఈడీ చేసిన వాళ్ళే అనే విషయం గుర్తుంచుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకొని ఈ విషయాన్ని గ్రహించాలి. దీని ద్వారా ఏమవుతుందనంటే, ప్రభుత్వ పాఠశాలలో కూడా అడ్మిషన్స్ పెరిగే ఒక అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం 10వ తరగతి వాళ్ళకి సైకిల్స్ ఇస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, స్కూల్ కిట్స్ ఇస్తున్నారని అడ్మిషన్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.